ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్, రాజకీయ హుందాతనానికి మారుపేరు. నమ్మిన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చాడు. తిరిగి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించాడు. అంతేకాకుండా సొంత కూతురికి ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా కల్పించారు ఆ అధినేత. తీరా సొంత పార్టీని కాదని అధికార పార్టీలోకి జంపై కండువులు మార్చారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా తన పార్టీ మారలేదని, పాత పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. పదవి కాపాడుకోవడానికి ఆయన ఆడిన ఆ ఒక్క అబద్ధంతో ఆ సీనియర్ నాయకుడు కాస్త ప్రజల్లో సిల్లి అయిపోయాడట. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఆ కథ? లెట్స్ వాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇక్కడి నుంచి ఏకంగా ఇద్దరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడవడం చర్చనీయాంశమైంది. ఆ ఇద్దరు నేతలే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి రాజకీయాలకు బ్రాండ్ అని చెప్పుకునే నేత ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల ర్యాగింగ్ కి ఉక్కిరిబిక్కిరవుతున్నాడట. రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తీవ్ర నిరసన సెగ ఎదురవుతుందట. ఈ పరిణామాలు కడియంని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి కొద్ది రోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఫిరాయింపుపై కోర్టుకు వెళ్లగా కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది. దీంతో స్పీకర్ కడియంకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు వివరణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతమంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఫ్లెక్సీ పాలిటిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయట. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ వ్యభిచారి అంటూ రాజయ్య తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి చరిత్రహీనుడని మండిపడుతున్నాడు. నీతి మాలిన రాజకీయాలు మానేసి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరిస్తున్నారు. నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నావంటూ ఫైర్ అవుతున్నారు. కడియం శ్రీహరితో పాటు పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల సిరిసిల్లాలో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో గడ్డిపోచ లాంటి ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ ఫిరాయించిన వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కడియం శ్రీహరికి సిగ్గు శరముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కత్తి మెడపై వేలాడుతుండడం, ప్రస్తుతం ఎన్నికలకు పోయే ఉద్దేశంలో లేకపోవడంతో తీవ్ర సంకటంలో పడిపోయారట. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ర్యాగింగ్ ని తిప్పికొట్టలేక సతమతమవుతున్నారట. మంచి రాజకీయాలకు బ్రాండ్, విద్యావేత్త అనే పేరు తెచ్చుకున్నారని చెప్పుకునే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఎదురుదాడి ఇబ్బందిగా మారినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారట. కడియం శ్రీహరి పార్టీ మారారనేది రాష్ట్రం మొత్తం తెలుసు. ఆయన సైతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో తాను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని వివరణ ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. కడియం శ్రీహరి లాంటి నాయకుడి నుంచి ఇలాంటి వివరణను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, రాజకీయ నేతలు ఎవ్వరూ ఊహించలేదు. ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు తన నైజాన్ని వదిలేసి ఇంత దిగజారిపోయే స్థితికి ఎందుకు వచ్చారనే చర్చ సాగుతోంది.